నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మూసి లక్షల కోట్ల ముసుగులో నిలువ నీడ కోల్పోతున్న పేదవాడు. మూసి ప్రక్షాళన వినడానికి చాలా బాగుంది. మురికి కూపంగా మారిన నదిని లండన్లోని థేమ్స్ నదిలా మారుస్తుందని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఈ అందమైన కల వెనుక వేల కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయి. ₹1,00,00,000 ప్రాజెక్ట్ అని కుప్పలు చెప్పుకుంటున్న సర్కార్ దగ్గర అసలు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? వీళ్ళు ఇన్ని మాటలు చెప్తున్నారు ప్రజాపాలనని. ప్రజాపాలనలా ప్రజలు లేరు. ఈడ మూసీ ప్రాజెక్టులో వీళ్ళు అంటున్న ప్రజాపాలనలో ప్రజలే లేరు. 1,00,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రజాపాలన అనే నినాదం ఎత్తుకుంటున్నప్పుడు చేయాల్సిన పని ఏంది? ఎవరైతే ప్రజలు ఆ మూసీ నది తీరానున్నారో వాళ్ళతో చర్చించాలి కదా. వాళ్ళతో చర్చించకుండా మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మేము అది చేసుకుంటూ పోతాం. సరే, వీళ్ళు ప్రజాపాలన అన్నారు, వీళ్ళు ఎట్లయినా మాట్లాడరు. కనీసం లీగల్ ప్రాసెస్నైనా ఫాలో కావాలి కదా. లీగల్ ప్రాసెస్ని కూడా ఫాలో గారు వీళ్ళు. కనీసము ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉండాలి కదా. మొన్న 2024లో అరౌండ్ 300 ఇల్లులను కూల్చేసింది ప్రభుత్వము. అసలు డిపిఆర్ లేకుండా ఆ ప్రజల ఇల్లులను ఎందుకు కూల్చారు మీరు? మీ దగ్గర ప్రాజెక్ట్ ప్లానే లేదు. లేనప్పుడు నువ్వు ఆ ప్రజల ఇల్లులను ఎట్లా కూలుస్తావు? ఇప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఏం ఆధారం మీద నోటిఫికేషన్ జారీ చేస్తారు వీళ్ళు? అంటే ఒక ప్లాన్ ఉండాలి కదా. ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రజల ముందు పెట్టాలి. పెట్టిన దాని తర్వాత ముందుకు కదలాలి. అది ఒకటే కాకుండా అసలు ఈడ కాలనీ అసోసియేషన్స్ ఉంటాయి, ఆడ కార్పొరేటర్లు ఉంటారు. ఆ కార్పొరేటర్ల దగ్గర ఏంటి అధికారం ఉంటుంది. ప్రజలందరినీ పోగు చేసి ఆడొక పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, చర్చించిన దాని తర్వాత ముందుకు వెళ్ళాలి. ప్రజలతో చర్చించకుండా ఈ అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ఏడికెళ్ళి నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజలతో చర్చించే ఏ ప్రాజెక్టులో అయినా ముందుకు వెళ్ళాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఇందాక ఏదైతే చెప్పారో అదే విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ప్రజలు అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో, నివాసితంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ హక్కులని కన్సిడర్ చేసి ముందుకు కదలాలి. లేదు వాళ్ళు రెసిడెంట్స్ కాదు, వాళ్ళు ఎంక్రోచర్స్ అని ఎట్లా అంటావు? హౌ విల్ యూ సే? ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? ఈ బస్తీ వాసులందరినీ, రెసిడెంట్స్ అందరినీ ఎంక్రోచర్స్ అని చెప్తుంది. అదే ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా మేము ఇక్కడ కాంప్లెక్స్ కడతామని అంటుంది. మరి కాంప్లెక్స్ ఎంక్రోచ్మెంట్ కాదు, కాంప్లెక్స్ బ్యూటిఫికేషన్. ప్రజల ఇల్లులేమో నీకు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి. ఇది ఎక్కడికి వెళ్ళి? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లీ నేను ఒక ఎగ్జాంపుల్ని మీ అందరి ముందు పెట్టాలని అనుకుంటున్నా. ఏంటంటే పూణేలో ఉన్న ప్రజలు చేసిన నిరసనల వల్ల అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విధించింది. ఎందుకు? ఆడ మూలామూత అనే ఒక నది ఉంది. ఆ నదిలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని డెకేడ్స్ నుంచి పొల్యూటెడ్ వాటర్ని పంపిస్తుంది. సీవేజ్ వాటర్ నుంచి పంపిస్తుంది, మొత్తం నదిలో కలిపితే అక్కడున్న ప్రజలు పెట్టిన నిరసనల వల్ల, చేసిన ప్రెషర్ వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిటితో కలిసి 500 కోట్ల ఫైన్ని విధించింది. మరి నిజంగానే మూసీ నదిలో ఉన్న ప్రజల జీవితాలను మార్చాలనుకుంటే ప్రభుత్వము లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ చేయాల్సిందేంది? ఇప్పటి వరకు ఎవరైతే కాలుష్యాన్ని చేసినారో వాళ్ళని అకౌంటబుల్ పెట్టుర్రి. జిహెచ్ఎంసీ ఇప్పటికీ 60% అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ని మూసీ నదిలో కలుపుతుంది. వాళ్ళ అకౌంటబిలిటీ ఎడికిపోయింది. ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదైనా ఒక చిన్న ఫ్లైఓవర్ కట్టాలన్నా, డ్రైనేజీ నిర్మించాలన్నా పక్కాగా బ్లూ ప్రింట్ ఉండాలి. డిపిఆర్ సిద్ధం చేయాలి. కానీ వేల ఎకరాల విస్తీర్ణంలో 1,00,00,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి డిపిఆర్ ఎందుకు బయట పెట్టలేదు? నది సరిహద్దులేంటి? బఫర్ జోన్ పరిధెంత? ఏ సర్వే నెంబర్లు దీని కిందికి వస్తాయి? ఈ వివరాలేవి స్పష్టంగా లేకుండానే అర్ధరాత్రి పూట పేదల ఇళ్లకు మార్కింగ్లు ఇవ్వడం, తెల్లవారేసరికి బుల్డోజర్లతో కూల్చివేయడం ఏ ప్రాతిపాదికన జరుగుతుంది? కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ చట్టం ప్రకారం ఈ సామాన్యుల గూడును చెడగొడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం చేయవలసిన మొదటి పని ప్రాజెక్టుల వల్ల ప్రభావితం అయ్యే ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడం. దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న వారికి ఉన్న హక్కుల గురించి, వారు కట్టుకున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ గురించి చర్చించకుండా నేరుగా కూల్చివేతలకు దిగడం అప్రజాస్వామికం. అభివృద్ధి అంటే భవనాలు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం. కానీ ఇక్కడ అభివృద్ధి పేరుతో ప్రజలను రోడ్డున పడేస్తున్నారు. ₹1,00,00,000 కోట్ల అంచనా వేశారు. సరే, ఆ నిధులకు మూలమేంటి? ప్రజాక్షేత్రంలో డిపిఆర్ పెట్టకుండా భూసేకరణ ఎలా చేస్తారు?
రీహాబిలిటేషన్ పునరావాసం ప్యాకేజీపై ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? కేవలం బ్యూరోక్రాట్ల నివేదికలతోనే వేల మంది భవిష్యత్తును నిర్ణయిస్తారా? మూసీ ప్రక్షాళన అవసరమే, కానీ అది పేద ప్రాణాల మీదకు రాకూడదు. అస్పష్టమైన ప్రణాళికతో, పారదర్శకత లేని విధానాలతో ముందుకెళ్తే ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం అవుతుంది. ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరి వీడి ప్రజల గోడు వినాలి. డిపిఆర్ ను బహిరంగపరచాలి. అప్పటి వరకు ఈ అలజడి ఆగదు. చూసారుగా, పచ్చని మూసీ తీరం కావాలని కోరుకుందాం, కానీ అది పేదలకు అన్నిటి మీద నిర్మించే శ్మశానం కాకూడదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.